వైసీపీ పార్టీ మనం మొదటి నుంచి చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైతే తిడతారో వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చి ఎక్కువ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొంచెం నిదానంగా నార్మల్గా ఉండి కొంచెం పార్టీ విధి విధానాలు వాళ్ళ విధి విధానాలే తిడతాం, కొడతాం, కేసులు పెట్టడం ఆ నిదానంతోనే పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఈరోజు వచ్చారు. అలా పార్టీ ప్రభుత్వ ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా తీసుకుంటే ఆయన తిట్టినన్ని రోజులు వాడుకొని పార్టీ నేతలని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టించి హననం చేసి అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలా తిట్టిన రోజులు తిట్టించుకొని ఈరోజు ఎప్పుడైతే ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో కేవలం లేడీస్ని ఎందుకు లాగడం ఆయన విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో ఆ నెక్స్ట్ డేని ఇది రావడం అనేది ఎటువంటి కారణం లేకుండా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే కేవలం ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళకి వైసీపీకి సంబంధించి అగెనిస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పొగడడం ఆ పరిపాలన నచ్చిందని చెప్పి ఒక మాట మాట్లాడతాం వెంటనే ఈ సస్పెండ్ చేశారని మేము చాలా క్లియర్గా అందరు రాష్ట్రం మొత్తానికి చాలా క్లియర్గా కనపడుతుంది. ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. ఈ వైసీపీ వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా తిట్టించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎవరైతే ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళని రాబోయే రోజుల్లో కూడా చాలామందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన ఉందని చెప్పి మాకు సమాచారం.